హలో గైస్, నేనైతే కనుక ఈ రోజు ఎపిసోడ్ 33 రివ్యూ అయితే ఇస్తున్నాను. సో ఈ రోజు అయితే కనుక నాకు చాలా బాగా నచ్చింది గేమ్స్. లైక్ అందరు ఆడిన విధానం కానీ వేసిన స్ట్రాటజీస్ కానీ చాలా బాగున్నాయి అనమాట. సో ఈ రోజు ఏంటంటే నిన్న ఆల్రెడీ మనం చూసాము, ఎవరెవరు వీక్గా ఉన్నారని కూడా మాట్లాడుకున్నాము. సో నిన్న ఎవరైతే వీక్ అనుకున్నామో ఈ రోజు మాత్రం అసలు ఇచ్చి పడేశారు వాళ్ళ గేమ్. అదే మన తనుజ అండ్ కళ్యాణ్. నేను అన్ని గేమ్స్లో మ్యాక్సిమం లీస్ట్ వచ్చారు, ఏం ఆడలేదు కళ్యాణ్ అని చెప్పేసి నేను అది ఆల్రెడీ చెప్పాను. బట్ ఈ రోజు కళ్యాణ్ తనుజ చాలా ఫోకస్డ్గా, చాలా కాన్సన్ట్రేటెడ్గా పెట్టి గేమ్స్ ఆడారనమాట. సో ఏమేమి గేమ్స్ ఆడారంటే ఈ రోజు అయితే కనుక 2 గేమ్స్ పెట్టారు. సో ఫస్ట్ ఏంటంటే నిన్న అన్ని కొంచెం ఆలోచన కొంచెం ఫైటింగ్ అని అలా ఉండే. బట్ ఈ రోజు ఏంటంటే కొంచెం చిల్ అవుతూ అప్పుడు గేమ్ ఆడదాం అని చెప్పేసి బిగ్ బాస్ ఒక గేమ్ పెట్టారు. సో అవతల ఒక సాంగ్ వస్తూ ఉండేది. సాంగ్ ఆగిన తర్వాత బిగ్ బాస్ ఒక కలర్ చెప్తారు. సో అక్కడ ఒక 5 కలర్స్ ఉన్న హోల్స్ ఉన్నాయి అనమాట. సో ఎవరైతే ఫస్ట్ దాన్ని కలర్ చెప్పిన తర్వాత ఎవరైతే బయటకు వెళ్ళిపోతారో సో వాళ్ళు విన్ అనమాట. సో అలా ఎవరైతే వెళ్ళిపోతూ ఉంటారో వన్స్ ఒక టీం వెళ్ళిపోయారు అని అంటే కనుక, అంటే ఒక పర్సన్, సో ఇంకా ఆ టీం మళ్ళీ ఆడాల్సిన అవసరం లేదు. సో వాళ్ళే ఫస్ట్ పొజిషన్ అనమాట. అలా ఫస్ట్ రౌండ్లో అయితే కనుక కళ్యాణ్ వచ్చేసారు. లీస్ట్లో అయితే కనుక సంజన అండ్ ఫ్లోరా ఉన్నారనమాట ఆ ఫస్ట్ గేమ్లో. సో దీని తర్వాత మనకి స్కోర్ బోర్డు మారింది అండ్ మన థర్డ్ పొజిషన్కి వచ్చేసారు తనుజ అండ్ కళ్యాణ్, రీతు అండ్ అమోన్ సెకండ్ పొజిషన్, ఫస్ట్ పొజిషన్ దివ్య అండ్ భరణి, ఫోర్త్ సంజన ఫ్లోరా, ఫిఫ్త్ సుమన్ శెట్టి అండ్ శ్రీజ అనమాట. సో ఏం చేశారంటే లాస్ట్ 2 పొజిషన్స్ లో ఉన్న టీమ్స్ ని దివ్య అండ్ భరణి గారికి ఒక పవర్ ఇచ్చారనమాట. ఆ టీంలో ఏదో ఒక టీం అయితే కనుక మీరు ఎలిమినేట్ చేసేయండి, లైక్ ఇంకా వాళ్ళు గేమ్స్ ఆడకూడదు అని చెప్పేసి. సో వీళ్ళు ఏంటంటే మాక్సిమం డెసిషన్ మేకింగ్ అంతా కూడా నాకు అనిపించింది ఏంటంటే దివ్య ఏది చెప్తే భరణి గారు ఓకే 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 అన్నట్టుగా నాకు అనిపించింది అనమాట. ఇదొక్కటే కాదు, ఏదైనా సరే ఇది ఇది అని చెప్పేసి ఆయన అంటూ పర్టికులర్ స్ట్రాటజీ ఏం పెట్టట్లేదు. ఆమె ఏదైతే చెప్తుందో అది చేస్తుంది అని అనిపించింది నాకు. సో అలా వీళ్ళు ఏంటంటే సంజన ఫ్లోరా వాళ్ళు బాగా ఆడుతున్నారు, తర్వాత మనకి కాంపిటీషన్ అవుతారు అని చెప్పేసానని సంజన అండ్ ఫ్లోరా అయితే కనుక వీళ్ళు తీసేశారు. సో ఆ విషయంలో అయితే కనుక కొంచెం అరే ఎందుకు ఇలా తీశారు అని అనుకోవచ్చు ఒక సైడ్ నుంచి. ఇంకో సైడ్ నుంచి వాళ్ళ బెనిఫిట్, మేబీ నెక్స్ట్ గేమ్స్లో వాళ్ళు ఇబ్బంది అంటే మనకి పోటీ వస్తారని చెప్పేసి అనుకున్నారు. అలా తీసేసరికి సంజన గారు చాలా ఫీల్ అయ్యారు అనమాట. ఇంత కష్టపడి గేమ్స్ ఆడినా సరే మమ్మల్ని తీసేశారు, ఈవెన్ ఒక గేమ్ అయితే మాకు 100 పాయింట్స్ వచ్చినాయి, అది కూడా రద్దు చేసేసారు, ఇంకేం చేయాలి అని చెప్పేసి అని అక్కడ సంజన గారు ఫీల్ అయ్యారు. అండ్ ఫ్లోరా గారు కూడా ఫీల్ అయ్యారు అనమాట, అరే ఏంటి అని చెప్పేసి అని. అండ్ నెక్స్ట్ గేమ్ అయితే కనుక మనకి లైక్ మన ఒక పిరమిడ్ లాగా చేయాలన్నమాట. ఆపోజిట్ ఉంటారు ఇద్దరు టీమ్మేట్స్. సో చిన్నగా తాడు పట్టేసుకొని ఇద్దరు లాగుతూ ఉండాలి. సో ఒక్కొక్క రో కంప్లీట్ చేయాలన్నమాట. అలా నేనైతే కనుక ఆల్మోస్ట్ రీతు, డెమోను, తనుజ అండ్ పవన్ వాళ్ళిద్దరు చాలా దగ్గరకు వచ్చేసినాయి. రీతు వాళ్ళు పెట్టేస్తారు ఫస్ట్ అని అనుకున్నా, బట్ రీతు పడిన కంగారు వల్ల మొత్తం పడిపోయినాయి. సో ఈ గేమ్లో కూడా తనుజ అండ్ కళ్యాణ్ అనమాట. సో ఈ రోజు పెట్టిన 2 గేమ్స్లో కళ్యాణ్ అండ్ తనుజ అయితే కనుక టాప్ పొజిషన్లోకి వచ్చారు, లైక్ సెకండ్ ప్లేస్కి వచ్చారనమాట స్కోర్ బోర్డ్లో. ఫస్ట్ పొజిషన్లో అయితే కనుక దివ్య అండ్ భరణి గారు ఉన్నారు, థర్డ్ పొజిషన్లో రీతు అండ్ మోన్ ఇంకా వీళ్ళు ఉన్నారనమాట. ఇంకా లాస్ట్కి మన సుమన్ శెట్టి గారు అండ్ శ్రీజ. ఈ గేమ్ అంతలో కూడా ఇంకా ఈ రోజుతో అయితే కనుక స్కోర్ బోర్డు గేమ్ అయిపోయింది. ఫస్ట్ ఎవరైతే ఉన్నారో దివ్య అండ్ భరణికి డేంజర్ జోన్ నుంచి ఓన్ హౌస్కి వచ్చేలాగా, లైక్ మెయిన్ హౌస్కి వచ్చేలాగా వాళ్ళకైతే కనుక బెనిఫిట్ అయితే ఇచ్చేసారు. అండ్ సెకండ్ పొజిషన్లో ఉన్న తనుజ అండ్ కళ్యాణ్కి కూడా ఒక ఆప్షన్ ఇచ్చారు అనమాట, ఎవరో ఒక్కళ్ళే వెళ్ళాలని చెప్పేసానని. సో తనుజ అండ్ కళ్యాణ్ మాట్లాడుకొని నార్మల్ ఏమన్నా ఫెసిలిటీస్ అయితే కనుక నీకే ఇచ్చేదాన్ని, నీకే ఇచ్చేవాడిని, బట్ కాకపోతే ఇది డేంజర్ నుంచి సేఫ్ జోన్ కదా, సో నేను తీసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పేసి అని కళ్యాణ్ అన్నాడు. సో తనుజ దానికి యాక్సెప్ట్ చేసేసి కళ్యాణ్ని మెయిన్ హౌస్ పంపించేసింది అనమాట. తనుజ డేంజర్ జోన్లో ఉంది. సో ఈ రోజు గేమ్స్ అయితే ఇలా జరిగినాయి. ఇంకా రేపు ఎలా జరగచ్చు, అండ్ ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉండేది, అండ్ ఆల్సో ఈ వీకే మనకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా వస్తాయి అనమాట. సో ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ నేను ఆల్రెడీ చేస్తానని చెప్పాను వీడియో, బట్ రేపైతే కనుక పక్కాగా ఎవరెవరు వస్తున్నారనేది కనుక నేను ఫుల్ వీడియో జస్ట్ ఒక 2 minutesలో నేను చెప్పేస్తాను. సో అంతవరకు లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.